సో 5 రకాల మనుషులు మీ చుట్టుపక్కల తిరుగుతుంటారు. అందులో మీరు కూడా ఒక టైపులో ఉండి ఉంటారేమో చెక్ చేసుకోండి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి ఓపెన్నెస్. వీళ్ళు అన్నిటికీ ఓకే, అన్నిటికీ ఓపెన్. నువ్వు ఇటు తిప్పితే ఇటు, అటు తిప్పితే అటు, ఎలా ఉంటే అలా ఉంటారు. వీళ్ళు ఓపెన్నెస్తో ఉంటారు. అన్నిటినీ అర్థం చేసుకుంటాములే, తెలుసుకుందాములే, ఏమో వాళ్ళ సైడ్ నుంచి ఏం తప్పు ఉందో, ఏమో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో అని అర్థం చేసుకునే ఒక బ్యాచ్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కాన్సైన్షియస్నెస్. ఓకే, కాన్షియస్నెస్ కాదు, మన అవేర్నెస్ కాన్షియస్నెస్ కాదు, కాన్సైన్షియస్నెస్ అంటే ఇది పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ లైఫ్. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలాగ తెలుసుకుని మాట్లాడి బిహేవ్ చేసి మన క్యారెక్టర్ని ఎప్పటికప్పుడు సర్దుకుని హ్యాపీనెస్ కోసం హ్యాపీగా ఉంటూ జీవితాన్ని బరువు అనుకోకుండా నడిపించుకుంటూ తీసుకెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా గొడవ పడ్డారనుకో, నాతో పెట్టుకుంటారా, వాడు 2 దెబ్బలు వేసాడనుకో, అమ్మో ఎందుకు వచ్చింది అక్కడ తప్పించుకుని వెళ్ళిపోయి తర్వాత దాని గురించి బాధపడం. వాడు బలవంతుడు, కొట్టాడు, ఏం చేస్తాం, బాధపడం. నన్నంత కొడతాడా, నా సంగతి వాడికి తెలియదు, వాడి సంగతి చెప్తా, అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు, ఇవేం ఉండవు. ట్రై చేసాం, వాడు కొట్టాడు, ఓకే వాడు బలవంతుడు, అయిపోయింది, గేమ్ ఓవర్, మర్చిపోతాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రావర్షన్. వీళ్ళకి ఎంతసేపు బయట వాళ్ళ గురించే బ్రతుకంతా. ఈ ఎక్స్ట్రావర్షన్ చాలా మందిని చూస్తాం. వీళ్ళ జీవితం అంతా ఏంట్రా నీ జీవితం అంటే బయట వాళ్ళ కోసం. మా అమ్మ నాన్న సంతోషంగా ఉంటే చాలు సార్, అయిపోయిన తర్వాత నా పిల్లలు బాగుంటే చాలు సార్, అయిపోయిన తర్వాత మా పెదనాన్న వాళ్ళ పిల్లల్ని కూడా నేనే చూసుకుంటాను సార్, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అంతా జీవితం అంతా ఎవడేమనేసుకుంటాడో, ఎక్స్ట్రావర్షన్లో బ్రతుకుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అగ్రియబుల్నెస్. ఇలాంటి బ్యాచ్ ఏంటంటే కొన్ని ఒప్పుకుంటారు, వాళ్ళకి కష్టమైనా సరే ఓకే ఇప్పుడు ఎందుకు గొడవ అన్నట్టు ఒప్పేసుకుంటారు. ఆ బ్యాచ్ కూడా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి న్యూరోటిసిజం. వీళ్ళు అబ్సల్యూట్లీ పిచ్చివాళ్ళు. లైక్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, తప్పుడుగా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, వాళ్ళ మాటే నెగ్గించుకోవాలని చూస్తారు, అగ్రెసివ్గా ఉంటారు, గొడవలు పడతారు, కొట్లాడతారు. వాళ్ళకి ఏ మాత్రం స్పృహ ఉండదు. అరే ఇలాంటి పని చేసాం, నేను మనిషినేనా అనే స్పృహ ఉండదు. వాళ్ళు న్యూరోటిసిజంలో ఉంటారు. ఈ 5 క్యారెక్టర్స్ మన చుట్టూ ఉంటాయి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. అందులోనూ మనకి క్లాస్ స్టార్ట్ అవ్వబోతోంది ఈ మంత్ జూన్ 29 టు జూలై 5 వరకు 7 days వండర్ఫుల్ వర్క్షాప్ సూపర్ మైండ్ పవర్ గురించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తారు, మన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు.